మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన 138వ అధ్యాయం. ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది దావీదు రచన. దేవా, నా పూర్ణ హృదయముతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రారంభిస్తున్నటువంటి ఈ కీర్తనలో దేవుని పట్ల విశ్వాసము, అలాగే దేవుని ఎడల నమ్మకము కలిగినటువంటి ప్రజలకు దేవుడు కనపరుస్తున్న తన మంచితనం. 3వ వచనాన్ని చూడండి. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఒక వ్యక్తి ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి సహాయం చేసేదానికి ఒక కొలబద్ధత 91 కీర్తనలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 14-15 వచనాల్లో 15వ వచనంలో దేవుడు ఇస్తున్నటువంటి ఒక భరోసా లేదా వాగ్దానం, ఒక అష్యూరెన్స్ అనుకోండి. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానంటాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. దాని కారణాన్ని 14వ వచనంలో మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించొద్దను. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి భరోసా అది. వ్యక్తిగతంగా మనకు ఎదురవుతున్నటువంటి సమస్యల మధ్యలో కొన్ని సందర్భాల్లో అంటే స్వయంకృత అపరాధం అంటామే, అలాంటి సందర్భాల్లో కూడా దినవృత్తాంతం 2వ గ్రంథం 18వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు మనకు కనపడతాడు. యెహోవా యొద్ద మనసు నిలిపి యెహోవా యొద్ద విచారణ చేస్తూ భయభక్తులు కలిగిన వాడే. ఆహాబుతో వీయమందిన తర్వాత, అతనితో స్నేహం చేసిన తర్వాత రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుని యొద్ద విచారణ చేయకనే వెళ్ళి గాయపరచబడి ప్రాణాపాయ స్థితిలో బిగ్గరగా కేకలేసి దేవుని అర్థించి ప్రార్థించి దేవుని సహాయం పొందాడు. అక్కడ తను సొంతగా పొరపాటు చేసినప్పటికి కూడా అతడు దేవుని వేడుకున్నాడు గనక, గతంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడు గనక దేవుడికి అవకాశం ఇచ్చాడు. ఇక మరికొన్ని అనుభవాలు చూస్తే దేవుని కొరికే గట్టిగా నిలబడి శ్రమపరచబడినటువంటి అనుభవాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనంలో 3 యవనస్తులు కనపడతారు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఎవరికి ఇష్టమైనటువంటి దేవుణ్ణి వాళ్ళు కొలవకుండా రాజు చేత వీరు బలవంతం చేయబడుతున్నారు. ఆ రాజు నిలబెట్టినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలని జీవంగల దేవుని సేవిస్తున్నటువంటి ఈ సేవకులు ఎలాగలా చేయగలుగుతారు? వారిని తీసుకెళ్లి మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిలో పడవేశారు. ఆ సవాలు వారి ఎదుట ఉన్నప్పుడు ఆ సవాలు స్వీకరిస్తూనే వారు రాజుకు చెప్పినటువంటి జవాబు 17వ వచనంలో, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అన్నారు. ఇక్కడే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో వీరి స్నేహితులైనటువంటి దానియేలు వెళ్ళిన అనుభవం ఏమిటి? అతని పైన కూడా కుట్ర చేసి అతని మీద రాజుకు కంప్లైంట్ ఇచ్చి అతని సింహాల బోన్లోకి నెట్టివేశారు కదా. ఎవరు రాజ్యంలో ఏ దేవునికి ప్రార్థించకూడదు రాజుకు తప్ప అని ఒక చట్టం పుట్టించారు. దానియేలు ప్రార్థనాపరుడు, భక్తుడు కనుక యథావిధిగా ముమ్మారు మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతని మీద కుట్ర చేసి ఇరికించారని రాజు ఎరిగిన వాడై, కానీ రాజు చెప్పిన మాటకు వ్యతిరేకంగా అతడు ప్రవర్తించలేక అయిష్టమైన కూడా దానియేలుని అప్పగించాడు సింహాల బోనికి. ఆ రాత్రంతా నిద్రపట్టక కలవరపడుతూ వేకువజామునే రాజు దానియేలుని పడవేసిన సింహాల గుహ దగ్గరికి వచ్చి, దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్నా నీ దేవుని రక్షించనా అని అడిగాడు కదా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనంలో దానియేలు జవాబిస్తాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినైతిని గనక ఆయన తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. అంచెదినములలో కేవలం మనకు బుద్ధి చెప్పడానికి మాత్రమే కాదు, అంటే కేవలం గద్దించడానికి మాత్రమే కాదు, మన విశ్వాసానికి కూడా ఇవి హేతువుగా ఉన్నాయి. కాలం ఏదైనా ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం తనకు నిజముగా మొరుపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక ఈ 138వ కీర్తనలో 6వ వాక్యం చూడండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్టుగా ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినవాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు అయినప్పటికీ కూడా వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను ఆయన నివసిస్తాడన్నమాట. ఈ కీర్తనాకారుడైనటువంటి దావీదు గొప్ప యుద్ధవీరుడు, శూరుడు, ప్రజ్ఞ కలిగిన వాడు అయినప్పటికీ
దేవుని సన్నిధానానికి వచ్చేసరికి బాల్యంలో ఉన్నప్పుడు ఎంత రోషంతో మరి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు, రోషంగా మాట్లాడాడు. అయితే దేవుని సన్నిధికి వచ్చేసరికి ఎంత వినయ విధేయత కలిగిన వాడుగా కనబడతాడు. కీర్తన 34వ అధ్యాయంలో 18వ వాక్యంలో దావీదు అంటాడు, విరిగిన హృదయం అలాగే నలిగిన మనస్సు, ఇటువంటి వారిని నీవు అలక్ష్యం చేయవాడవు కాదంటాడు. అలాగే కీర్తన 51:15లో రాస్తాడు, అటువంటి విరిగిన నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలి అని. దేవునికి ఏది ఇష్టమో తెలియని రోజుల్లో మీకా లాంటి ప్రవక్తలు ప్రయత్నం చేశారు, ప్రార్థించారు, దేవుని అడిగారు. అయితే ఈ రోజున దేవునికి ఏది ఇష్టమో మనకు ఆ ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీకా కూడా ఏదో బలి అర్పించాలనుకున్నాడు, తైలం ఇవ్వాలనుకున్నాడు, గర్భఫలం ఇవ్వాలనుకున్నాడు. ఏది నీకు ఇష్టమో అని అడుగుతుంటే దేవుడు జవాబిస్తున్నాడు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఎంతైనా ఈ దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపించేవాడు కదా. రాబోతున్నటువంటి మెస్సియాకు సంబంధించినటువంటి ప్రవచనంలో యెషయా ప్రవచిస్తున్నప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు రాయబడినటువంటి అంశం కూడా ఇదే. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రాముఖ్యమైన మాట ప్రారంభ మాటల్లో అంటున్నాడు, మొదటగా దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. అలాగే నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును. ఈ వచనాలన్నీ మనకేం నేర్పిస్తున్నాయంటే, దుఃఖిస్తున్న వారికి, భారభరితమైనటువంటి ఆత్మ కలిగిన వారికి, హృదయంలో నలిగిన వారికి, దీన మనస్సు కలిగిన వారికి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచయం గమనించండి. ఆయన ఉన్నతుల దగ్గర, రాజుల దగ్గర లేదా అధికారుల దగ్గర ఎక్కువ గడపలేదు. ఆయన ఎక్కువగా బీదుల యొద్ద, అణగారిపోయిన ప్రజల మధ్యలో, ఆ రోగములతో దయ్యములతో పీడించబడుతున్న ప్రజల మధ్యలో, వారు ఎక్కువ నీడీ పీపుల్ కనుక వారికి సేవ చేశాడు, వారిని బాగు చేశాడు, వారికి గొప్ప ధన్యతనిచ్చాడు, వారిని ఓదారుస్తూ వచ్చాడు, వారికి గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి మహిమైశ్వర్యాన్ని ఇచ్చాడు. ఏదేమైనా దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దీన మనసు కలిగి దేవునికి మొరపెట్టాలని ఈ పాఠం ద్వారా మనం నేర్పించబడుతున్నాం. యెహోవా మీ పక్షమున మీ కార్యములను సఫలం చేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.